వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఏపీ రాజధానిలో ఆకాశాన్ని తాకేటువంటి భవంతులే కాదు, నేలపైన G+1 మోడల్లో కూడా అద్భుతమైనటువంటి నిర్మాణాలు రెడీ అవుతున్నాయి. చూడండి, ఇది ఒక భవన నిర్మాణం, అంటే ఒక బంగ్లాకి సంబంధించినటువంటి మోడల్ హౌస్ అంటామా మనం. మోడల్ హౌస్ అంటే రియాలిటీలోనే, ఇది మోడల్ హౌస్ అంటే ఏంటంటే రెఫరెన్స్గా చేసేది, బట్ ఇది రియాలిటీలో 36 బంగ్లాలు రెడీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి జడ్జిల బంగ్లాలు అనమాట ఇవన్నీ కూడా. ఒక సువిశాలమైన 6,000 చదరపు అడుగుల్లో ఒక్కొక్క బంగ్లా నిర్మాణం జరుగుతుంది. G+1 మోడల్లో ఇందులో గెస్ట్ రూమ్స్ ఎవరైనా వస్తే కూడా అతిథులకు సంబంధించి వాళ్ళ ఆఫీసుకి సంబంధించిన వ్యవహారాలు నడపడానికి ఇలా స్పెషల్ స్పేస్ని క్రియేట్ చేస్తూ 6,000 చదరపు అడుగుల వైశాల్యం, మంచి లాన్, పార్కింగ్ ఏరియాతో ఒక్కొక్క బంగ్లా నిర్మాణం జరుగుతుంది. ఇలాంటివి 36 బంగ్లాలు నిర్మిస్తున్నారు. ముందుగా ఒక బంగ్లాని ఒక నమూనా బంగ్లాగా రెడీ చేశారు. రెడీ చేసి దానికి లైటింగ్ అన్నీ సెట్ చేసి చూశారనమాట. అంటే ఇది ఎలా వచ్చింది, ఏమైనా మాడిఫికేషన్స్ చేయాలని నెక్స్ట్ అని. మిగతా బంగ్లాల పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇలాంటివి 36 బంగ్లాలు కట్టబోతున్నారు. 492 కోట్ల రూపాయలని గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కేవలం జడ్జిల కాలనీ నిర్మాణానికి సంబంధించి. ఈ 36 బంగ్లాలతో పాటు ఒక క్లబ్ హౌస్ కూడా నిర్మించబోతున్నారు. 15,000 చదరపు అడుగుల వైశాల్యం, అంటే ప్లింత్ ఏరియా, కార్పొరేట్ ఏరియా వచ్చేసి చూస్తే కనుక దాదాపు 2,16,000 చదరపు అడుగుల వైశాల్యంతో ఈ క్లబ్ హౌస్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ కానీ, జడ్జెస్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ నిర్వహించుకోవడానికి మల్టీపర్పస్ హాల్ కానీ, అలానే జిమ్, ఇటువంటి వ్యవస్థలు అన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఆ కొత్త క్లబ్ హౌస్లో. సో ఇది మొత్తం కలిపి ఒక బ్లాక్ కింద డెవలప్ చేస్తారు. ఈ భవనాలకి సంబంధించినటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఫండ్స్ రిలీజ్ చేసిందో కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించిన తర్వాత వీలైనంత వేగంగా వీటిని, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జడ్జెస్ హైకోర్టు ఆపరేషనల్గా ఉంది అక్కడ. ఇవన్నీ నిర్మాణం జరుగుతుంది నేలపాడులో జరుగుతున్నటువంటి నిర్మాణాలు అనమాట. ఇది కోర్ క్యాపిటల్ ఏరియాలో వస్తుంది. జస్టిస్ సిటీ అని చెప్పారు కదా, ఆ సిటీ పరిధిలో వస్తుంది. అన్నీ రెడీ అయితే ఇక్కడ ఇమీడియట్గా వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేసినా కానీ హైకోర్టుకు సమీపంలోనే ఈ ప్రదేశం ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. అందుకని శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. ఒక నమూనా బంగ్లాను రెడీ చేశారు. అందరూ కూడా గార్డెన్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ అద్భుతంగా వచ్చిందని చెప్పని ప్రశంసించారు. మంత్రి నారాయణ, అధికారుల బృందాలు తనిఖీ చేశారు. క్వాలిటీ పైన కూడా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. లైటింగ్తో సహా అన్నీ బాగా ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి సర్టిఫై చేశారు. ఇదే మోడల్లో మిగతా బంగ్లాలన్నీ కూడా శరవేగంగా పూర్తి చేయడానికి ఏపీసీఆర్డీఏ ప్రణాళికని సిద్ధం చేసింది. త్వరలో ఇవి రెడీ అయిపోతాయి. అంటే ఏడాది సమయం టార్గెట్ పెట్టుకున్నారు. వీటికి అలాట్మెంట్ జరిగి కూడా, వర్క్ అలాట్మెంట్ జరిగి కూడా 8 నెలల వరకు అవుతుంది కాబట్టి మరొక ఏడాదిలో మిగతా బంగ్లాలు కూడా రెడీ చేస్తారు. క్లబ్ హౌస్ నిర్మాణాన్ని కూడా ప్రత్యేకంగా చేపడతారు. జడ్జిల కాలనీ ఎలా అయితే ఉంటుందో వివిధ నగరాల్లో, ఆ తరహాలో అమరావతిలో ఇది జడ్జిల కాలనీ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, డ్రైనేజ్, వాటర్ సప్లై, పవర్ సప్లై, వీటికి సంబంధించిన పనులు కూడా ప్యారలల్గా సాగుతున్నాయి. సో ఏడాదిలో ఒక అద్భుతమైన జడ్జిల కాలనీని అమరావతి ప్రాంతంలో చూసేటువంటి అవకాశం కలగబోతుంది.